ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయిరామ్. మనం పారాయణ చేయబోయే పుస్తకం పేరు కోరికలు తీర్చు దివ్య సంకల్పం, షిరిడీ సాయిబాబా యథార్థగాథలు. చివరి అధ్యాయంగా మనం సాయిబాబా భక్తులకు ఇచ్చిన సందేశాన్ని మరొక్క మాట రూపంలో ఇప్పుడు మనం విందాం. ప్రపంచంలోని అనేక మతాలు దైవాన్ని అనుసరించాలంటే మీ కోర్కెలను అంతం చేసుకోండి అంటూ సామాన్య జనం ఆచరించ సాధ్యం కాని సిద్ధాంతాన్ని ప్రబోధిస్తున్నాయి. కానీ షిరిడీ సాయి దీనికి విరుద్ధంగా తన భక్తుల్ని మీ భారమంతా నా మీద వేసి మీ అభీష్టాలు నెరవేర్చుకొనటానికి మీ కోర్కెలన్నిటితో నా దగ్గరకు రండి, నేను వాటిని తక్షణమే తీర్చి ఉపశమనం కలిగిస్తాను అంటున్నారు. తన భక్తులకు ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, సదా విజయాన్ని చేకూరుస్తానని వాగ్దానం చేసిన షిరిడీ సాయి అద్వితీయమైన దివ్యావతార మూర్తి, భూమిపై భౌతికంగా దర్శనమిచ్చిన దైవం. ప్రకృతి శక్తులపై పరిపూర్ణ ఆధీనం, వ్యాధి నివారణ, అభీష్ట ప్రదానం, ప్రార్థించిన వారిని తక్షణం ఆదుకోవడం షిరిడీ సాయిబాబా వారు ప్రదర్శించిన దివ్యశక్తులు చరిత్రలో నిక్షిప్తమయ్యాయి. ఇవే కాక గుడ్డివానికి చూపు, పిల్లలు లేని వారికి పిల్లలు, దీర్ఘరోగులకు స్వస్థత చేకూర్చడం, ఉద్యోగం, ప్రమోషన్, ఇల్లు వాకిలి సమకూర్చటం బాబా లీలల్లో కొన్ని మాత్రమే. ఇస్లాం, క్రైస్తవ, హిందూ మొదలైన ఏ మతాలకైనా సాంప్రదాయాన్ని అనుష్ఠానం చేస్తూ మానవ సమాజాన్ని దుఃఖాల నుంచి విముక్తి చేసి పరమానంద ప్రాప్తి కలిగించడమే ధ్యేయం. కనుకనే దైవత్వం యొక్క ఏకత్వాన్ని షిరిడీ సాయిబాబా ఆచరణపూర్వకంగా నిరూపించారు. తన వైపు దృష్టి ఉంచే భక్తులను కాపాడుతూ వారి ఐహిక అవసరాలను, కోర్కెలను తీరుస్తానని షిరిడీ సాయిబాబా ఏకాదశ పవిత్ర వాగ్దానాల్లో ప్రకటించారు. భౌతిక దేహాన్ని విడిచి వెళ్ళిన తరువాత కూడా తన భక్తుల అవసరాలు నెరవేర్చడానికి సమాధి నుండే మాట్లాడతాను, సమాధానం చెబుతాను, కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాను అని కూడా వాగ్దానం చేసి నిరూపిస్తున్న మహిమామూర్తి. బాబా అక్షయ పాత్ర నుంచి అమృతాన్ని స్వీకరించిన ప్రతివారు ధన్యులే. ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం సాయిరామ్.